కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 31 రోజులకు సుమారు 1,34,00,000 రూపాయల ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీవారి సేవకులు హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. ఆలయ ప్రధాన హుండీల నుంచి 1,09,68,428 అన్నప్రసాద హుండీల నుంచి 21,50,593 వెరసి 1,34,01,911 రూపాయల ఆదాయం వచ్చిందని కార్యనిర్వహణాధికారి కమిషనర్ చక్రధర్రావు తెలిపారు. అలాగే 30 గ్రాముల బంగారం, 1 కేజీ వెండి వస్తువులతో పాటు 34 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని చెప్పారు. అమ్మా నోట్లు లెక్క పెట్టేవాళ్ళు స్క్రీన్ పక్కకు వచ్చేలా చూడాలి. మీరు డెవలపర్ 2 మంది చేయకుండా ఒకసారి క్లియర్గా చూసుకోండి. అమ్మా ఏ చిన్న వస్తువైనా సరే, ముడిపోయినా సరే, నోట్లు కట్లైనా సరే ప్లేట్లోనో బకెట్లోనో తీసుకురండి. చేతితో మాత్రం ఏ ఒక్క సేవకుడు తీసుకురావద్దు. అలాగే 20 రకాలు పాతది కొత్తవి, అలాగే 50 కూడా 2 రకాలు చూడండి. మీ దగ్గర ముడుపులు వచ్చిన పిల్లలు వచ్చిన పక్కన పెట్టండి, 2 ప్లేట్లు తీయండి.